మీకో విషయం తెలుసా? పూరిలోని జగన్నాథ స్వామికి ప్రతి సంవత్సరం 15 రోజుల పాటు జ్వరం వస్తుంది. స్వామివారికి జ్వరం రావడమా? ఆశ్చర్యంగా ఉంది కదూ. ఆ విషయాలేంటో ఈ వీడియోలో మనం చూద్దాం. నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ గాయత్రి పవన్ స్పీక్స్. పూర్వం మాధవదాసు అనే ఒక భక్తుడు ఉండేవాడు. అతడి భార్య చనిపోయిన తర్వాత తీవ్ర వైరాగ్యంతో పూరి చేరుకున్నాడు. జగన్నాథుడికి త్రికరణ శుద్ధిగా సేవ చేయసాగాడు. రోజులు గడిచాయి. మాధవదాసు వృద్ధుడయ్యాడు. రాను రాను అతడి ఆరోగ్యం క్షీణించసాగింది. అయినప్పటికీ జగన్నాథుడి నామస్మరణ సేవ మాత్రం మానలేదు. నా అన్న వాళ్ళెవ్వరూ లేని మాధవదాసు మంచాన పడ్డాడు. భక్త సులభుడైన జగన్నాథుడు తన భక్తుడి బాధను చూడలేకపోయాడు. మారువేషంలో మాధవదాసు ఇంటికి వెళ్లి మాధవదాసుకు సేవ చేయసాగాడు. కొంచెం కోలుకున్న మాధవదాసు తనకు సేవ చేస్తున్న ఆ వ్యక్తి జగన్నాథుడే అని గుర్తించాడు. మాధవదాసు జగన్నాథుణ్ణి తన నిజరూపాన్ని చూపించమని ప్రార్థించాడు. భక్తుడి మొర ఆలకించిన స్వామి మాధవదాసుకు జగన్నాథుడి రూపంలో కనిపించాడు. స్వయంగా ఆ జగన్నాథుడితో తను సేవలందుకున్నానని మాధవదాసు ఎంతో ఆవేదన చెందాడు. స్వామి, సర్వశక్తివంతుడవైన నీవు తలుచుకుంటే చిటికెలో నా అనారోగ్యాన్ని పోగొట్టగలవు. కానీ నీచమైన ఈ భక్తుడి కోసం దిగివచ్చి సేవలు చేశావెందుకు స్వామి అంటూ మాధవదాసు ఎంతో ఆవేదనతో స్వామిని అడిగాడు. అప్పుడు జగన్నాథుడిలా చెప్పాడు. మాధవ, నా భక్తుల బాధను నేను చూడలేను. అందుకే నేను నిన్ను సేవించాను. నీకు మరో జన్మ ఉండకూడదంటే ఈ జన్మలోని ప్రారబ్ధ కర్మను నువ్వు అనుభవించాల్సిందే. మాధవ, నీకింకా 15 రోజుల పాటు అస్వస్థత ఉంది. నీ ఈ 15 రోజుల ప్రారబ్ధ కర్మను నేను స్వీకరిస్తున్నాను. ఈ 15 రోజులు నువ్వు ఆరోగ్యంగా ఉండి మోక్షాన్ని పొందగలవు అంటూ జగన్నాథుడు మాధవదాసు యొక్క జ్వరాన్ని తను తీసుకుని మాధవదాసుకు 15 రోజుల తర్వాత మోక్షాన్ని ప్రసాదించాడు. అప్పటి నుంచి తన భక్తుడైన మాధవదాసు ప్రేమకు గుర్తుగా సుభద్రాదేవికి, బలభద్రుల వారికి, జగన్నాథ స్వామికి జ్వరం వస్తుంది. జ్యేష్ఠ పాడ్యమి నుంచి అమావాస్య వరకు స్వామివారికి అస్వస్థత కలుగుతుంది. రాజవైద్యులచే వైద్యం చేయిస్తారు. స్వామివారికి పథ్యం పాటిస్తారు. ఈ 15 రోజుల పాటు భక్తులకు స్వామివారి దర్శనం ఉండదు. జై జగన్నాథ్. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. గాయత్రి పవన్ స్పీక్స్. జై శ్రీరామ్.